గారు, సహాయ కార్యదర్శి మారుతిరెడ్డి గారు, రవికుమార్ గారు, సమీవుల్లా గారు, సీనియర్ నాయకులు బాబు గారు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, అలాగే ఆటో యూనియన్ కార్యదర్శి నౌషద్ గారు, సాబీరా గారు, మహిళా సంఘం, ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున విప్లవాభివందనాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏర్పడి దాదాపు 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం జరిగింది. ప్రధానంగా ఈ 100 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్రలో ఏదైతే ఈ పార్టీ ఏర్పడినప్పుడు పసి వయసులోనే ఈ పార్టీ భారతదేశంలోకి అడుగు పెట్టకుండా చూడాలని చెప్పి ఆనాటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పెషావర్ కుట్ర కేసు పెట్టారు, మీరట్ కుట్ర కేసు పెట్టారు, కాన్పూర్ కుట్ర కేసు పెట్టారు. అలాగే ఎన్ని కేసులు పెట్టినా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం కావాలని చెప్పినటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అని చెప్పి ఈరోజు గట్టిగా చెప్పదలుచుకుంటున్నాం. ఎందుకంటే నాటి నుండి నేటి వరకు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వందల కాదు, వేల కాదు, లక్షల కాదు, దాదాపు 1 కోటి ఎకరాల భూమిని పేద రైతులకి పంచినటువంటి ఏకైక పార్టీ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. కనే ఈరోజు సిపిఐ గొప్పతనం అని చెప్పి కూడా ఈరోజు చెప్పదలుచుకుంటున్నాం. ఎందుకంటే ఈ దేశంలో ఎవరైతే పెట్టుబడిదారులు, ఎవరైతే భూస్వాముల దగ్గర వందల వేల ఎకరాలు మూలుగుతున్నటువంటి సందర్భంలో ఎర్ర జెండా చేతబట్టి ఏదైతే నైజాం నవాబుని గద్దె దించి ఒడిశల్ని చేతబట్టి తరిమి కొట్టినటువంటి చరిత్ర ఈ సిపిఐ పార్టీది. ఉన్నప్ప రాయలర్ లాంటి పోరాటం, తెబాగా లాంటి పోరాటం, అలాగే తెలంగాణ సాయుధ పోరాటాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకత్వంలో చేపట్టి ఏదైతే 4,000 మంది ఆ పోరాటంలో ప్రాణాలు అర్పించడం జరిగింది. ఎవరైతే భూస్వాములు ఉన్నారో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి భూములు పంచినటువంటి చరిత్ర ఈ కమ్యూనిస్ట్ పార్టీది ఉంది. ఈ జిల్లాలో 5 కళ్ళు సదాశివన్ గారైతే ఏమి, వికే ఆదినారాయణ రెడ్డి గారైతే ఏమి, బీటీ ఫకీరప్ప అయితే ఏమి, నీలం రాజశేఖర్ రెడ్డి గారైతే ఏమి, మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఈ జెండాని రెపరెపలాడించి వారు ఉన్నతమైనటువంటి చదువులను చదివి ప్రజల కోసం పనిచేయాలని చెప్పేటటువంటి ఒక లక్ష్యంతో అవన్నీ కూడా పక్కన పెట్టి ప్రజల కోసం త్యాగాలు చేసి